శత్రువు సమృద్ధిగా ఉన్నాడనుకుంటే ఆకలికి సచ్చేటట్టు చేయాలి. కలుగులో దాక్కుంటే బయటకు రప్పించాలి. వినోదంలో ఎంజాయ్ చేస్తూ ఉంటే వేధింపులకు గురి చేయాలనేది ప్రాచీన యుద్ధ సూత్రం. పాకిస్తాన్ విషయంలో భారత ప్రభుత్వం ప్రస్తుతం ఇదే యుద్ధ సూత్రాన్ని అనుసరిస్తున్నట్టు కనిపిస్తున్నది. బహుముఖ వ్యూహాలతోటి మోదీ ప్రభుత్వం పాకిస్తాన్ను ముప్పు దిప్పలు పెడుతున్నది. ఆర్థిక దిగ్బంధం చేసింది, దౌత్యపరమైన ఒత్తిడి పెంచింది, ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టింది. మొత్తంగా ప్రధాని మోదీ విడతల వారి వ్యూహం ఎత్తుగడలను అనుసరిస్తున్నట్టు తెలుస్తున్నది. తొలి విడతలో దౌత్యపరమైన ఆంక్షలు విధించింది, పౌర బహిష్కరణ, రాయబార కార్యాలయ భద్రత తొలగింపు వంటి నిర్ణయాలు తీసుకున్నది. మలి విడతలో సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసింది, గగనతలాన్ని మూసేసింది, ఎగుమతి దిగుమతులను నిషేధించింది, మన ప్రాదేశిక జలాల్లోకి పాక్ నౌకల్ని నిలిపివేసింది. పాకిస్తాన్కు రుణం ఇవ్వకుండా ఐఎంఎఫ్ పైన ఒత్తిడి పెంచింది. ఇందుకోసం FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో గ్రే లిస్ట్లో పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం